మన చక్రాలు కనుక 100% ప్రాపర్‌గా ఓపెన్ అవుతాయి. ఇన్ ప్రాపర్ ఆర్డర్‌లో ఓపెన్ అవుతాయి. బయటకొచ్చినప్పుడు మళ్ళా మనం తిరిగి బయటికి వచ్చేటప్పుడు కూడా ఎలా వస్తామంటే ఓన్లీ తలలో నుంచి అలా వచ్చేసేయమండి. తలకేమీ రంధ్రం ఉండదు. ఎలా ఉంటుంది అంటే మనం మెడిటేషన్‌లో జరిగేటప్పుడు అమ్మ మనకి ఒక టైంలో అంటే పర్టిక్యులర్‌గా టైం నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేను గానీ, ఒక టైంలో అమ్మ మన శరీరాన్నంతా శుద్ధి చేస్తుంది లోపల. చేసేసి బీజం చెప్పు అంటుంది. నాకు అప్పట్లో నాకు నాలెడ్జ్ లేదు గదండీ. అసలకి ఇదేంటి అన్నది తెలీదు గదా! ఏంటి బీజం అనేది నాకు థాట్ వచ్చింది. నా మైండ్ నుంచేసి ఓం ఓం అంటుంది. సో, నేను ఓం అన్నా. సో, నాలో ఓం బీజం అనేది పడిపోయింది. ఓం బీజం వచ్చేసి ఆ బీజం మనలో ఒక విత్తనం నాటామన్నమాట మన లోపల. సో, ఆ ఓము మొక్క మొలుస్తది. అండ్ వినడానికి వింతగా ఉంటుంది గానీ, ఇది నిజం. నేను అంతకంటే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. నా ఓన్ భాషలో చెప్తున్నాను. మీరు చెబుతుంది చాలా అర్థమయ్యేటట్టే చెబుతున్నారు. అవునా? ఓకే. బాగా చెప్పండి. థాంక్ యూ. సో, ఆ ఓము బీజము మొలిచినప్పుడు అది ఒక తామరండి. ఒక ఒక కలువ పువ్వు, పెద్ద పువ్వు. అది తలలో నుంచి బయటకొస్తది. బయటకొచ్చి విచ్చుకుంటది. నాకు 3 ఫుల్ డేస్ విచ్చుకుందండి పువ్వు. అసల ఒక పెద్ద కుండ, ఇంత పెద్ద కుండ తీసుకొచ్చి మీరు నా నెత్తిన దానిలో ఫుల్లుగా వాటర్ నింపి పెడితే ఎంత బరువుంటదో అంత బరువుంటుంది బరువు. కాకపోతే ఇప్పుడు మనం బాగా తినేసి వెయిట్ గెయిన్ చేయినా మన బరువు మనకు తెలీదు. అలాగ మోయగలం దాన్ని. కానీ బరువు మాత్రం తెలుస్తుంటది. ఎందుకంటే ఫాస్ట్‌గా గ్రోత్ వచ్చింది కదా నాకు. బరువు తెలుస్తుంది. అది కూడా తిరుగుతా ఉంటుంది ఫాస్ట్‌గా మన తల మీద తెలుస్తది. ఈ రంధ్రం నుంచి ఇలా రౌండ్‌గా తిరుగుతుంటది.